శ్రీశైల దేవస్థానం నుంచి కూడా ఓం నమ శివాయ అరహి ఓం నమ శివాయ. స్వామి 20-30 సంవత్సరాల నుండి మా కుటుంబం ఇక్కడ పాదయాత్ర చేసేవాళ్ళము. ఇక్కడ ఈ ప్లేసుల్లో ఇక్కడ బయలుడు ఆంజనేయ స్వామి దగ్గర కానీ, నాగలోడి దగ్గర కానీ, కొచ్చెరువు దగ్గర కానీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి స్వామి. మేము వెళ్ళేటప్పుడు నీళ్లు లేక, భోజనాలు లేక ఇబ్బంది పడి చాలా కష్టాలు పడి అప్పుడు వన్య మృగాలు కూడా తిరుగుతున్నాయి, పెద్ద పుళ్ళు కనిపించినాయి. అక్కడ వంట సామాను కూడా పారేసి ఉరికినాం మేమంతా భయపడి. ఆ దేవుడు అనేవాడు కోరికలకుండా స్వామి తండ్రి మహానుభావ మాకు శక్తిని ఇచ్చినామంటే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ అన్నదానం పెట్టాలని నమస్కరించుకునే వాళ్ళము. అలాంటిది ఆ శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి మాకు 13 సంవత్సరాల నుండి ఇక్కడ బయలుటి ఆంజనేయ స్వామి స్థలంలో పెడుతున్నాము. సేవ చేసే వాళ్ళు కానీ మా పాండ్యం మండలం సుబ్బరాయన కొత్తూరు దేవస్థానం ప్రధాన అర్చకులు పుల్లయ్య శర్మ, వారి భార్య సావిత్రమ్మ, వీరయ్య శర్మ, వారి భార్య నాగలక్ష్మ, శిష్య బృందంచే బ్రాహ్మణ సత్రం అని ఇక్కడ నాగలోటి బయలుటి ఆంజనేయ స్వామి స్థలంలో ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడ సేవ చేసే స్వాములు మరియు డిపార్ట్మెంట్ ఫారెస్ట్ స్వాములు, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరియు ఇక్కడ పెద్ద హాస్పిటల్ వాళ్ళు కూడా డాక్టర్లు అందరూ తెలుసు మాకు ప్రధాన అర్చకులు కనుక వాళ్ళు కూడా ఉచిత వైద్య శిబిరానికి టాబ్లెట్ అవి అందించారు. పోయిన సంవత్సరం నుండి శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి గుడి నుండి కూడా మాకు పాలు పెరుగు వాళ్ళు కూడా అందిస్తున్నారు. వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పి శిష్య బృందానికి మరియు మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఇదే విధంగా జరపాలని మా కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటున్నారు. ఆ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆరోగ్యాలు ప్రసాదించి అందరినీ చల్లని ఆశీస్సులు ఇస్తే ప్రతి ఒక్క సంవత్సరం పెట్టాలని, మా జీవితాంతరం పెట్టాలని, మా పిల్లల మనంతరం పెట్టాలని పాదాభివందనం చేసి ఆ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వేడుకుంటాను. స్వామి ఓం నమ శివాయ అరహి ఓం నమ శివాయ. మహేంద్ర తొందరగా రావాలి. నారాయణ స్వామి వచ్చిన తొందరగా రావాలి పిలుస్తున్నారు. దయచేసి ఎందుకంటే దేవాలయం అన్నప్రసాదం ఇతరులు దేవాలయంతో సమానం. దేవాలయమే ముందుకెళ్ళలేదు, వెనక్కి రాలేదు. రావాలి స్వామి రావాలి. రావాలి స్వామి 2 గంటలు రావాల్సింది టైము. రావాలి సుఖీబాబు అనుకుంటే ఒకసారి వెళ్ళండి. రుణవిముక్తులమవుతాం. మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారిమ్మటి నిర్విఘ్నంగా మన ప్రయాణం కొనసాగుతుంది. ఆ దేవదేవుని దగ్గరికి తొందరగా చేరుకుంటాం. అక్కడికి రావాలి. దయచేసి రావాలి. నిత్య